మన బైబిల్ యాత్రలో అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. మేము చాలా అద్భుతమైన సమయం గడిపాము. గత కొన్ని రోజులుగా సొలొమోను జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఆయన జీవితం ఎంత ఉల్లాసంగా, ఆసక్తికరంగా ఉందో చూశాము. దేవుడు ఆయనకు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడో చూశాము. దాని గురించి చదివాము. ఆయన దేవాలయాన్ని ఎలా నిర్మించాడో చూశాము. అక్కడ బంగారం, వెండి ఉండేవి. అది అద్భుతంగా ఉండేది. కానీ నేను మీకు చెప్పదలుచుకున్నది, దేవుని సృష్టి లాంటి అద్భుతమైనది మరొకటి లేదు. మనిషి దేవుడు సృష్టించిన దాన్ని నిర్మించలేడు. అదే బైబిల్ గదా. నమ్మకం అనేది దేవునితో, ఆ దేవుడు ఏకైక సజీవమైన దేవుడు అన్నింటినీ సృష్టించిన వాడితో మొదలవుతుంది. ఈ ప్రయాణంలో ముందుకు సాగుతుంటే ఆయన మనతో ఎలా సంబంధం బట్టి మీకు ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఎప్పుడైనా మీరు గౌరవించే వ్యక్తి తన నిర్ణయాల వల్ల పతనాన్ని ఎదుర్కొన్న దాన్ని చూశారా? ఈరోజు మనం సొలొమోను కథలోని ఆలోచింపజేసే ముగింపును పరిశీలిస్తున్నాము. బలంగా ప్రారంభించడం కంటే మంచి ముగింపు సాధించడమే ముఖ్యమని ఇది శక్తివంతమైన గుర్తు. ఈ రోజు మనం 1 రాజులు 11వ అధ్యాయం మరియు ప్రసంగి పుస్తకంలోని కొంత భాగాన్ని పరిశీలిస్తాము. సొలొమోను హృదయం దేవుని నుండి దూరమై ఆయనకు 2 సార్లు ప్రత్యక్షమైన అదే దేవుడు సొలొమోనుపై కోపించాడు. ఇది విషాదకరమైన వాక్యం. ఆలోచించండి. దేవాలయాన్ని నిర్మించినవాడు, గ్రంథంలోనే అత్యంత అందమైన అంకిత ప్రార్థన చేసినవాడు, అసాధారణమైన జ్ఞానం పొందినవాడు అయినా తన జ్ఞానానికి మూలమైన దేవుని నుండి అతను దూరమయ్యాడు. ఇది మనలో ఎవ్వరూ ప్రలోభానికి అతీతులు కాదని గుర్తుచేసే హెచ్చరిక. తన జీవితాంతంలో రాసిన ప్రసంగి గ్రంథంలో సొలొమోను తన తప్పులను నిర్దాక్షిణ్యంగా విశ్లేషించాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అడుగులు జాగ్రత్తగా చూడండి. అతను ఆలస్యంగా గ్రహించాడు. అసంతృప్తిగా ఆరాధన ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. సంపన్న దేవుని వరం అయినా ఉక్కుపాదంగా మారవచ్చని అతను తెలుసుకున్నాడు. ధనాన్ని ప్రేమించేవారు ఎప్పుడూ తృప్తిపడరని ఆయన అంటాడు. సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పటికీ సంతృప్తిగా ఉండరు. అనేక మంది పడే ఉక్కుపాదం. నా స్వదేశంలో తరచుగా ఒక ప్రశ్న అడుగుతారు, ఒక వ్యక్తి సంతోషంగా ఉండేందుకు ఎంత డబ్బు అవసరం? చాలా మంది ఇంకొక డాలర్ చాలు అని సమాధానం చెబుతారు. ఇదే సొలొమోను హెచ్చరిస్తున్న ఉక్కుపాదం. సొలొమోను ఎంపికలకు తీవ్రమైన పరిణామాలు వచ్చాయి. దేవుడు అతనికి శత్రువులను లేపాడు. హదాదు అనే ఎదోమీయుడు జోబా దేశపు రీజును. ఇంకా ముఖ్యంగా దేవుడు సొలొమోను కుమారుని నుండి రాజ్యాన్ని తీసివేస్తారని ప్రకటించాడు. దావీదు కోసం ఒకే గోత్రాన్ని మాత్రమే మిగిల్చాడు. ఇది కేవలం వ్యక్తిగత తీర్పు కాదు, రాబోయే తరాలపై ప్రభావం చూపింది. మనలో చాలామంది జీవితంలో ఈ విషయాన్ని లెక్కించుకోలేదు. మనం ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మన పిల్లలు, మన మనవలు, ఇంకా రాబోయే తరాలపై ప్రభావం చూపుతాయి. తన చివరి రచనలలో సొలొమోను ప్రతిబింబాలు అతను నిజంగా ఏమి నేర్చుకున్నాడో చూపుతాయి. మంచి పేరు ముఖ్యం. నైతికత విలాసానికి మించినదని. అతని హృదయాన్ని తాకే సలహా, నీ యవ్వనంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఇది మీకు. అప్పుడు అతను తన ఆరంభ భక్తిని దేవుని పట్ల నిజాయితీగా కొనసాగించగలిగేవాడు. ఈ నిజాలను మనం ఈ రోజుల్లో ఎలా వర్తించుకోవచ్చు? 1. దేవుని సన్నిధిని తేలికగా తీసుకోకండి, ఆయన మీకు ప్రత్యక్షమైనా కూడా. దేవుని నిర్లక్ష్యం ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. 3. మీ సంబంధాలను జాగ్రత్తగా చూడండి. సొలొమోను అన్యుల భార్యలో హృదయాన్ని తప్పుదారి పట్టించాయి. పవిత్ర హృదయంతో జీవించండి. 4. సంపదను సరైన దృష్టితో చూడండి. సమృద్ధి ఒక ఆధ్యాత్మిక ఉచ్చు కావచ్చు. 5. వారసత్వాన్ని పరిగణించండి. మన ఎంపికలు భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతాయి. 6. దేవునికి చేసిన ప్రారంభ నిబద్ధతలకు నమ్మకంగా ఉండండి. ప్రతి విషయము తీర్పుకు లోబడి ఉంటుందని గుర్తుంచుకోండి. సొలొమోను చివరి అధ్యాయం మనకు చెప్పేది, విధేయత లేని జ్ఞానం అర్థహీనమని.
అతని తుది నిర్ణయం దేవునిని భయపడండి, ఆయన ఆజ్ఞలను పాటించండి. ఇదే మానవాళి యొక్క ప్రధాన కర్తవ్యము. నమ్మకానికి అనుగుణంగా ఉండని జ్ఞానం శూన్యతకు దారితీస్తుందని ఇది ఎంత గంభీరంగా గుర్తు చేస్తుంది. నేను నిరాశ కలిగించును. సొలొమోను మంచి ప్రారంభం చెయ్యి చెడ్డగా ముగించారు. కానీ అలా ఉండవలసిన అవసరం లేదు. ఇవి సొలొమోను మనకు ప్రసంగి గ్రంథంలో ఇస్తున్న హెచ్చరికలు. ఆపదలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము ఎదుర్కొనే ప్రలోభాల గురించి విజయం సాధ్యమే. బైబిల్ మరియు చరిత్రలో సొలొమోను కథలకు విరుద్ధంగా ఉన్న అనేక కథలు ఉన్నాయి. చాలా ముగింపు పొందారు. 1970లో ఆస్బరీ కాలేజీలో నేను కలిసిన ఇద్దరు వ్యక్తుల గురించి ముందే చెప్పా. దేవుడు తన ఆత్మతో శక్తివంతంగా ఆ క్యాంపస్ను సందర్శించిన వెంటనే ఇది జరిగింది. ఆ సమయంలో డాక్టర్ డెనిస్ కిన్లా ఆస్బరీ అధ్యక్షుడు, డాక్టర్ ఫ్రాంక్ లాబాక్ ఒక రిటైర్డ్ మిషనరీ మరియు ప్రొఫెసర్. ఆ ఇద్దరు వ్యక్తులు జీవితాన్ని చివరి వరకు బాగా జీవించిన వారి నుండి వచ్చే మధురమైన సువాసనకు మంచి ఉదాహరణలు. వారిని తెలుసుకోవడం వల్ల ఆ పరలోక సువాసన నా హృదయాన్ని పరిమళిస్తోంది. మనము సొలొమోను తప్పుల నుండి నేర్చుకుందాం. మనం మొదటి ప్రేమ నుండి దూరం అవ్వడం బదులు దేవునితో మన సంబంధాన్ని నిలుపుదాం. ఎందుకంటే చివరికి మనం ఎంత మందిరాలు కట్టామో, ఎంత జ్ఞానం సంపాదించామో కాదు, దేవుని విశ్వాసపూర్వకమైన హృదయాన్ని నిలుపుకోవడమే ముఖ్యం చివరి వరకు.